కూటమి నేతలపై చేసిన విమర్శలకు గాను వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో పోసాని కృష్ణమురళికి రిలీఫ్ లభించింది. అన్ని కేసుల్లోనూ పోసానికి బెయిల్ మంజూరైంది. దీంతో పోసాని విడుదలకు మార్గం సుగమమైందని చెప్పొచ్చు. వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 17 కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరైంది. సోమవారం నరసరావుపేట కోర్టు, రాజంపేట కోర్టు పోసాని కృష్ణమురళికి ముందస్తు బెయిల్ ఇచ్చిన సందర్భంలో ఆదోని, విజయవాడ కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. ఒకే ఆరోపణపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులకు గాను 67 ఏళ్ల వయసులో వివిధ ప్రాంతాలకు తిప్పడం, అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. పోసానికి ఇప్పటికే బెయిల్ లభించిన కేసులను వదిలిపెట్టి మిగతా కేసుల్లో ఆయనకు 35A నోటీస్ జారీ చేసి విచారించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అలాగే విశాఖపట్నం 1 టౌన్లో దాఖలైన కేసులో దర్యాప్తును పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో పోసానిపై వివిధ ప్రాంతాల్లో నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ ఊరట దక్కినట్లయింది. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో పోసాని కృష్ణమురళి ఇవాళ విడుదలయ్యే అవకాశం. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలపై అనుచిత రీతిలో విమర్శలు చేసిన పోసాని కృష్ణమురళిపై వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణ కోసం వివిధ ప్రాంతాలకు తిప్పుతున్నారు పోలీసులు. ఈ పరిస్థితుల్లో హైకోర్టుతో పాటు ఆదోని, విజయవాడ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది.